హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియో ఏమిటంటే, సంక్రాంతి పండుగ అంటేనే అందరూ తప్పకుండా రకరకాల పిండి వంటలను చేసుకుంటూ ఉంటారు. మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు తప్పకుండా చేసుకునే కొబ్బరి బూరెలివి. ఇవి పాకుండలు టేస్ట్ చాలా బాగుంటాయి. పాకుండల్లో కొబ్బరిని వేయరు, వీటిలో కొబ్బరిని వేస్తారు. వీటిని కొబ్బరి బూరెలు అంటారు. నాకు ఎంతో ఇష్టమైన కొబ్బరి బూరెలను ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేయండి. కొబ్బరి బూరెలను ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అరిసెలను వండటానికి ఒక రోజంతా బియ్యాన్ని ఎలా అయితే నానబెట్టుకుంటామో అలాగే ఈ కొబ్బరి బూరెలు వండటానికి ఒక రోజంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ కొబ్బరి బూరెల రెసిపీని మీకు చూపించడం కోసం నేను జస్ట్ ½ కిలో క్వాంటిటీలో ఈ కొబ్బరి బూరెలను ప్రిపేర్ చేస్తున్నాను. అరకిలో బెల్లం క్వాంటిటీకు 1 kg రైస్ను తీసుకున్నాను. కొబ్బరి బూరెలను చేసేటప్పుడు మీరు తీసుకునే బెల్లం క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యం కొలిచేది ½ kg రైస్ కరెక్ట్గా పడుతుంది. దీనితో నేను డబుల్ క్వాంటిటీలో రైస్ను తీసుకున్నాను. కొబ్బరి బూరెలను చేయటానికి తడిబియ్య పిండి కోసం ఈరోజు నైట్ బియ్యాన్ని నానబెట్టి రేపంతా కూడా వాటర్లో బియ్యాన్ని నానించి ఎల్లుండి మార్నింగ్ బియ్యాన్ని మరలా 2 times నీట్గా వాష్ చేసుకున్న రైస్ను ఏదైనా ఒక స్టైనర్లో వేసి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యే వరకు ఉంచి మిల్లుకు పంపించి తడిబియ్య పిండి పట్టించుకోవాలి. అరిసెలు వండేటప్పుడు బియ్యాన్ని నానబెట్టి ఎలా అయితే తడిబియ్య పిండి ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో ఈ కొబ్బరి బూరెలకు కూడా తడిబియ్య పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యాన్ని నీట్గా వాష్ చేసి ఇలా నానబెట్టుకున్న తర్వాత కొబ్బరి బూరెలకు కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోవాలి. మీ దగ్గర కొబ్బరి తురుముకునేది లేకపోతే కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా తురుముగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. కొబ్బరి తురుమును వేయించుకోవటం వలన కొబ్బరి బూరెలు టేస్ట్ బాగుంటాయి. అలాగే కొబ్బరి బూరెలు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. మేము కొబ్బరి బూరెలు చేయటానికి ఇలా కట్టెల పొయ్యి పెట్టుకున్నాము. పొయ్యి మీద అడుగు మందంగా ఉండే ఏదైనా ఒక కడాయిని పెట్టి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిలో తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసి వేయించుకోవాలి. నేను కొబ్బరి బూరెలు చేయటానికి అరకిలో బెల్లం క్వాంటిటీకు 2 కొబ్బరికాయలను తీసుకుని ఇలా తురుములా చేసుకున్నాను. నెయ్యిలో ఇలా కొబ్బరి తురుమును వేసిన తర్వాత గెరిటితో ఇలా కలుపుతూనే కొబ్బరి తురుమును వేయించుకోవాలి. లేదంటే కొబ్బరి తురుము అడుగును మాడిపోతుంది. ఈ కొబ్బరి బూరెలకు బియ్యం ఎంత బాగా నానితే కొబ్బరి బూరెలు అంత బాగా వస్తాయి. ఏమైతే నైట్ పడుకునే ముందు బియ్యాన్ని నీట్గా 2-3 times వాష్ చేసేసి వాటర్ని వేసి నానబెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే అంతా కూడా బియ్యం బాగా నానుతాయి. తర్వాత రోజు మార్నింగ్ బియ్యం ఎక్కువసేపు వాటర్లో ఉండటం వలన పులుపు వాసన వస్తాయి. బియ్యాన్ని 2-3 times నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ఏదైనా ఒక స్టైనర్లో వేసేస్తే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. అలా 15 to 20 minutes వరకు స్టైనర్లో ఉంచి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత బియ్యాన్ని మిల్లుకు పంపిస్తే మెత్తని పిండిలా మిల్లు పట్టి ఇస్తారు. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే బియ్యం తడి బాగా ఆరిపోకూడదు. బియ్యం కొంచెం తేమగా ఉన్నప్పుడే తడి బియ్య పిండిలా మిల్లు పట్టించుకోవాలి. ఇంకా కొబ్బరి తురుము కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. కొబ్బరి తురుము ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే కొబ్బరి బూరెలు చేసే రోజు కొబ్బరిని తురిమి లేదా మిక్సీ పట్టి ఇలా నేతిలో వేయించడం, ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది అనుకునేవారు ముందు రోజే కొబ్బరి తురుమును ప్రిపేర్ చేసుకుని ఇలా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసి చక్కగా వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మిల్లుకు పంపించి ఇలా తడిబియ్య పిండిలో మిల్లు పట్టించుకున్నాను. ఇలా మిల్లు పట్టించుకున్న తడిబియ్య పిండిని పిండి జల్లెడతో పిండిని జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లెడతో జల్లించుకోవడం వలన మిల్లులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా పోయి పిండి నీట్గా ఉంటుంది. బియ్య పిండిని మిల్లు నుండి తీసుకొచ్చిన తర్వాత ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా పిండిని జల్లించేసుకుని పిండి తడిగా ఉన్నప్పుడే కొబ్బరి బూరెలకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి బూరెలకు పాకం పట్టడం కోసం అరకిలో బెల్లం తీసుకున్నాను. కొబ్బరి బూరెలకు అరకిలో బెల్లంకు 1 kg రైస్ను నానబెట్టుకున్నాను. అలాగే 2 కొబ్బరికాయలను తురుములా చేసుకున్నాను. బెల్లం పాకం పట్టడం కోసం బెల్లంను ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని అడుగు మందంగా ఉండే ఏదైనా గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత బెల్లం కరగడం కోసం
ఒక గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. అరకిలో బెల్లంకు ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ని ఎక్కువగా వేసినా సరే బెల్లం పాకం ఉడకటానికి టైం ఎక్కువగా పడుతుంది. బెల్లంలో వాటర్ని వేసిన తర్వాత పొయ్యి పైన బెల్లం గిన్నెను పెట్టి బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ను ఏదైనా ఫిల్టర్తో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత బెల్లం వాటర్ను ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అలాగే ఇసుక అలాంటివి ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. బెల్లంలో ఇలా ఇసుక ఉంటుంది. తప్పకుండా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని ఆ గిన్నెను ఒకసారి నీట్గా వాష్ చేసుకుని పొయ్యి మీద పెట్టి ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని వేసి బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి బూరెలకు అరిసెలకు ఎలా అయితే పాకం పడతామో సేమ్ ప్రాసెస్లో అలానే పాకాన్ని ఉడికించుకోవాలి. బెల్లం వాటర్ బాగా ఉడికి పాకం ఇలా చిక్కబడుతూ ఉంటుంది. అరిసెలు, కొబ్బరి బూరెలు ఇలాంటివి వండేటప్పుడు పాకం తిప్పడానికి పల్లెటూరులో తప్పకుండా ఇలా తెడ్డెను గెరిటిగా వాడతారు. పాకం ఇలా చిక్కబడేటప్పుడు ముందుగా ఏదైనా ఒక ప్లేటులోకి వాటర్ని తీసుకుని వాటర్లో కొంచెం ఇలా పాకం వేసి చేతితో బెల్లం పాకం అంతా ఇలా దగ్గరికి చేరిస్తే ఇలా ఉండలా అవ్వాలి. ఇలా ఉండలా అయితే పాకం రెడీ అయిపోయినట్టే. పాకం చేతికి అంటుకుని లూజ్ కన్సిస్టెన్సీలో కనుక ఉంటే పాకం ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. వీడియోలో చూపించినట్టుగా పాకం ముద్దలా అయిన తర్వాత వెంటనే పొయ్యి మీద నుంచి పాకం గిన్నెను తీసేయాలి. లేదంటే పాకం ఇంకా ముదురు పాకంలా అయిపోతుంది. పాకం గిన్నెను పొయ్యి నుంచి తీసిన తర్వాత వెంటనే పాకంలో కొంచెం ఆయిల్ను వేసి కలిపి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న తడిబియ్య పిండిని కొంచెం కొంచెంగా ఒకరు వేస్తూ ఉంటే ఒకరి పాకంను ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాకంలో బియ్య పిండిని ఒకేసారి ఎక్కువగా వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాకంలో ఇలా బియ్యపిండి వేసి కలిపేటప్పుడు బియ్యపిండి కనుక తక్కువైతే చాలా కష్టం అయిపోతుంది. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బెల్లాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి బియ్యపిండి ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది. బెల్లం పాకంలో ఇలా బియ్యపిండి వేసి కలిపిన తర్వాత మేము దీన్ని చలిమిడి అంటాము. ఈ చలిమిడి మరీ లూజ్ కన్సిస్టెన్సీలో ఉండకూడదు, అలా అని మరీ గట్టిగానూ ఉండకూడదు. వీడియోలో చూపించినట్టుగా బెల్లం పాకంలో కొంచెం కొంచెంగా ఇలా బియ్యపిండిని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చలిమిడి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. గెరిటితో పైకి లేపితే చలిమిడి జారుతున్నట్టుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగాను ఉండకూడదు. చలిమిడిని ఇలా కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసి పక్కన పెట్టేసి మీరు స్టవ్ పైన చేసేటట్టయితే స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోండి. అరిసెలు, కొబ్బరి బూరెలు ఇలాంటి వాటికి వేరుశనగ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇక నేను పొయ్యి పైన ఆయిల్ని పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు వీడియోలో చూపిస్తున్నట్టుగా చలిమిడిని మీకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. కొబ్బరి బూరెలను ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్లో అయినా చేసుకోవచ్చు. లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఉండలా చేసి వేళ్ళతో ఇలా ప్రెస్ చేసి బిళ్ళల్లా అయినా చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బూరెలను ఆయిల్లో వేసి వేయించుకోవాలి. కొబ్బరి బూరెలను కొంతమంది రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటారు. ఇంకొంతమంది వీడియోలో చూపించినట్టుగా కోవా బిళ్ళల షేపు వచ్చేటట్టుగా చేసుకుంటారు. రౌండ్గా కంటే కోవా బిళ్ళల షేప్లో చేసుకుని ఫ్రై చేసుకుంటే కొబ్బరి బూరెలు లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతాయి. కొబ్బరి బూరెలను 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి. అవి ఫ్రై అయ్యేలోపు వీడియోలో చూపిస్తున్నట్టుగా మిగిలిన చలిమిడిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. చలిమిడిని చిన్న చిన్న ఉండల్లా లేదా ఇలా బిళ్ళల్లా చేసేటప్పుడు ఇలా బ్రేక్స్లా వస్తాయండి. అయినా పర్వాలేదు, చలిమిడిలో కొబ్బరిని వేయటం వల్ల ఇలా వస్తాయి. ఇంకా కొబ్బరి బూరెలు 2 వైపులా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేపి తీసుకోవాలి. కొబ్బరి బూరెలను వేపేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలాని మరీ మంటను లో ఫ్లేమ్లో కూడా ఉంచకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి బూరెలను వేపుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లో మిగిలిన కొబ్బరి బూరెలను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవడమే. నాకు ఎంతో ఇష్టమైన కమ్మనైన కొబ్బరి బూరెలు రెడీ. ఈ కొబ్బరి బూరెలు కొంచెం పాకుండలు టేస్ట్తో కొబ్బరిని వేసాం కదా, కమ్మగా టేస్ట్ చాలా బాగుంటాయి. సంక్రాంతి పండుగ అంటేనే అందరూ రకరకాల పిండి వంటలను చేస్తారు.
సంక్రాంతి పండుగకు మెయిన్గా అరిసెలను చేస్తారు. అరిసెలకు ఎలా అయితే తడిబియ్య పిండిని మిల్లు పట్టించుకుంటామో అలానే ఈ కొబ్బరి బూరెలకు కూడా తడిబియ్య పిండిని మిల్లు పట్టించుకుని కొబ్బరి బూరెలను చేసుకోవాలి. ఈసారి సంక్రాంతి పండుగకు నేను చూపించిన ప్రాసెస్లో కొబ్బరి బూరెలను ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.